హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 25 పబ్బులు బార్లపై పోలీసులు దాడులు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పబ్లకి హాజరైన వారికి పరీక్షలు నిర్వహించారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో శాంపిల్స్ ని సేకరించారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల హాసన్ రెడ్డి ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లోని రీజం అనే బార్లో నాప్ సభ్యులతో కలిసి దాడులు చేశారు. 17 మందికి డ్రగ్స్ డిటెక్షన్ బాక్స్ తో పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 25 పబ్బులు బార్లపై పోలీసులు దాడులు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పబ్లకి హాజరైన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఆకస్మిక తనిఖీలకి రీజన్ ఏంటి? ఈ డిటెక్టివ్ టెస్ట్లలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చాలని చెప్పి డ్రగ్ డ్రైవ్లను నిర్వహిస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి పబ్లపైన అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు నార్కోటిక్ అధికారులు కూడా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పబ్లపైన నిన్న రాత్రి డ్రైవ్ నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మొత్తం 25 పబ్లపైన తనిఖీలు చేపట్టారు. అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇటు నార్కోటిక్ అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్తో మొత్తం 12 బృందాలుగా ఏర్పడి పబ్లలో వచ్చినటువంటి కస్టమర్స్కి టెస్టులు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టుల్లో వాళ్ళకు టెస్టులు నిర్వహిస్తే చాలా మందికి నెగిటివ్గానే తేలినట్లుగా తెలుస్తుంది. ఎవరికి కూడా పాజిటివ్గా తేలలేదు. ముఖ్యంగా అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు నార్కోటిక్ పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎవరైనా మీ పబ్కి వచ్చినటువంటి కస్టమర్లకు మేము నిర్వహించినటువంటి డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ కనుక తేలితే అటు పబ్లపైన కూడా చర్యలు తీసుకుంటాం, పబ్లను కూడా సీజ్ చేస్తామని చెప్పి హెచ్చరించడంతో అటు ఇప్పటికే పబ్లు కూడా అలర్ట్ అయ్యాయి. నిన్న మొత్తం 25 పబ్లపైన టెస్టులు నిర్వహించారు. దాదాపు 50 మందికి వరకు కూడా టెస్టులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పరిధిలో కూడా స్టిఫర్ డ్రగ్స్తో తనిఖీలు నిర్వహించడాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే ఇంతకుముందు కేవలం స్టిఫర్ డ్రగ్స్ను అక్కడికి తీసుకొని వెళ్ళి అసలు పబ్లో డ్రగ్లు ఏమైనా విక్రయిస్తున్నారా లేకపోతే డ్రగ్ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయని చెప్పి తనిఖీలు చేసేటటువంటి పోలీసులు ఇప్పుడు ఏకంగా పబ్లకు వచ్చినటువంటి కస్టమర్లందరికీ కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న కూడా 25 పబ్లకు వచ్చినటువంటి కస్టమర్స్లో దాదాపు 50 మందికి ఈ టెస్టులు అయితే నిర్వహించారు. ఎవరికి పాజిటివ్ అయితే రాలేదు. సో ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ తనిఖీలకు వెళ్ళింది. ఆ తర్వాత నార్కోటిక్ అధికారులు కూడా సమాచారం తెలుసుకొని వాళ్ళు కూడా మరొక బృందాలుగా అక్కడికి వెళ్ళారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి 25 పబ్బుల్లో ఈ డ్రైవ్ నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ రవి.